హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్లో భాగంగా బ్లడ్ రిలేషన్షిప్ నుంచి పార్ట్ 3 వీడియో చేద్దాం. ఆల్రెడీ మనం ఈ బ్లడ్ రిలేషన్షిప్ నుంచి పార్ట్ 1, పార్ట్ 2గా పార్ట్ 1 వీడియోలో బ్లడ్ రిలేషన్షిప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండ్ ఓరియంటెడ్ నేర్చుకొని దాన్ని బేస్ చేసుకొని పార్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్కి సమాధానాలు రాబట్టడం జరిగింది. ఇప్పుడు మనం పార్ట్ 3 వీడియోలో ఈ టైప్ 3 అంటే మనం ఆల్రెడీ టైప్ 1, టైప్ 2 క్వశ్చన్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ బ్లడ్ రిలేషన్షిప్లో టైప్ 3 క్వశ్చన్స్ ఎలా ఉంటాయో దాని ఆన్సర్స్ మనం ఎలా రాబట్టాలనేది నేర్చుకుందాం. అయితే మనకి ఆల్రెడీ ఎవరైనా సరే పార్ట్ 1, పార్ట్ 2 చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా చూడనట్లయితే అక్కడికి వెళ్ళి పార్ట్ 1, పార్ట్ 2 చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే అందరికీ అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక మనం ఆలోచన చేయకుండా క్లాస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ టాపిక్ టైప్ 3 క్వశ్చన్స్ మనకి మీ బ్లడ్ రిలేషన్షిప్లోనే మెయిన్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్గా మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్స్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్న 3 కీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా సమాధానాలు రాబట్టవచ్చు. అవి ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఒక పర్సన్ వేరే పర్సన్కి స్టేట్మెంట్ చెప్పడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్లో. ఆ స్టేట్మెంట్ చెప్పే పర్సన్ దగ్గర నుంచి మనం ఫ్యామిలీ ట్రీ అనేది స్టార్ట్ చేయాలి. ఆ చెప్పే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మనం ఫ్యామిలీ ట్రీ స్టార్ట్ చేస్తాం. అది మనకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అలాగే మనం ఈ నెక్స్ట్ ఆ పర్సన్ తర్వాత ఇక్కడ మై అనే పదం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ పర్సన్కి అక్కడి నుంచి రిలేటెడ్గా ఈ ఫ్యామిలీ ట్రీని స్టార్ట్ చేస్తాం. పాయింట్ 1 ఏంటంటే చెప్పే పర్సన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం. పాయింట్ 2 ఏంటంటే మై అనే వార్డ్ దగ్గర నుంచి మనం ఆ ఫ్యామిలీ ట్రీని కంటిన్యూ చేస్తాం. పాయింట్ 3 ఏంటంటే మనం ఎక్కడైతే ఎండ్ అవుతున్నామో ఈ ఫ్యామిలీ ట్రీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్కి అండ్ ఎండింగ్ పాయింట్కి మాత్రమే మనం రిలేషన్ కనుగొనవలసి ఉంటుంది. ఈ మధ్యలో వచ్చిన రిలేషన్స్ మనం కనుగొనవసరం వద్దు. ఇచ్చిన క్వశ్చన్ కూడా ఎవరికి ఎవరి రిలేషన్ మనం ఆలోచించవసరం వద్దు. ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్ ఏమవుతుందని కానీ, లేదా ఎండింగ్ పాయింట్కి స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుందని కానీ మనకి ఈ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ క్వశ్చన్స్కి సమాధానాలు ఎలా రాబట్టాలో చూద్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్స్ గమనించినట్లయితే పాయింటింగ్ టు మ్యాన్ ఇన్ ఫోటోగ్రాఫ్, ఏ ఉమెన్ సేస్ హీ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ది వైఫ్ ఆఫ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా క్వశ్చన్స్ గమనించినట్లయితే ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్? ఒక పాయింటింగ్ టు మ్యాన్, ఒక మ్యాన్ చూపించి, ఒక ఫోటోగ్రాఫ్లో ఉన్న ఒక మ్యాన్ చూపించిందంట. మ్యాన్ చూపించి ఎవరు చెప్తున్నారు? ఈ ఉమెన్ మనకి స్టేట్మెంట్ చెప్పడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఎవరు చెప్తున్నారు? ఈ ఉమెన్ సేయిస్ అంటే ఉమెన్ స్టేట్మెంట్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే మనకి స్టేట్మెంట్ చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మన ఫ్యామిలీ ట్రీ అనేది ప్రారంభించాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఉమెన్ దగ్గర నుంచి మనం ఫ్యామిలీ ట్రీ స్టార్ట్ చేసినట్లయితే WM ఉమెన్ కింద భావించి ఉమెన్ మనం లేడీ అని జెండర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే సర్క్యులర్ బాక్స్లో ఉంచడం జరుగుతుంది. తర్వాత మనం ఏం చేయాలి? ఉమెన్ దగ్గర మనం స్టార్ట్ చేస్తాం. ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనం ఎస్ పెట్టడం జరుగుతుంది. ఇది ఎస్ అనేది స్టార్టింగ్ పాయింట్, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎస్ పెట్టుకుని ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ గుర్తుండడం కోసం ఎస్ అనేది పెట్టడం జరుగుతుంది. అవసరమైతే పెట్టుకోవచ్చు, లేకుండా ఈ ఎస్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ మై ఫాదర్ ఇన్ లా. ఇక్కడ మనం మై ఫాదర్ ఇన్ లా అంటే ఎవరి ఫాదర్ ఇన్ లా? ఎవరు చెప్తున్నారు? ఈ ఉమెన్ చెప్తుంది మై ఫాదర్ ఇన్ లా అని. ఈ ఉమెన్ యొక్క ఫాదర్ ఇన్ లా అంట. ఉమెన్ యొక్క ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు? ఈ ఉమెన్కి హస్బెండ్ హస్బెండ్ యొక్క ఫాదరే కదా. హస్బెండ్ యొక్క ఫాదర్ ఏమవుతాడు? ఈ ఉమెన్కి
ఫాదర్ ఇన్ లా అవుతాడు. డైరెక్ట్ గా మనం ఫాదర్ ఇన్ లా రాయలేము. ఎందుకు రాయలేము? ఫాదర్ ఇన్ లా ఎలా వస్తాడు? హస్బెండ్ ఉంటేనే, హస్బెండ్ యొక్క ఫాదర్ మాత్రమే ఈ ఉమెన్ కి ఫాదర్ ఇన్ లా అవుతారు. అందుకని మనం డైరెక్ట్ గా ఈమె నా మై ఫాదర్ ఇన్ లా అన్నది కాబట్టి ఫాదర్ ఇన్ లా, ఇక్కడ ఫాదర్ ఇన్ లా రావాలంటే మధ్యలో ఏదో రిలేషన్ ఉండాలి కదా, ఆ రిలేషనే హస్బెండ్. ఈ హస్బెండ్ దగ్గర నుంచి ఈ హస్బెండ్ యొక్క ఫాదర్ ఈమెకి ఫాదర్ ఇన్ లా అవుతాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద గ్రాండ్ సన్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఒకసారి చూడండి. ద గ్రాండ్ సన్. ఎక్కడ మనం ఎండ్ అయ్యాం? ఇప్పుడు ఎక్కడ ఆగాం మనం అంటే ఈ ఉమెన్కి ఫాదర్ ఇన్ లా దగ్గర ఆగాం. మళ్ళీ ఈ ఫాదర్ ఇన్ లాకి గ్రాండ్ సన్ అంట. గ్రాండ్ సన్ అంటే ఎవరు? వీళ్ళ యొక్క కుమారుడే కదా అవుతాడు. వీళ్ళ యొక్క కుమారుడు ఈ ఉమెన్ యొక్క ఫాదర్ ఇన్ లాకి వీళ్ళిద్దరి యొక్క కుమారుడే కదా. కుమారుడు ఏమవుతాడు? గ్రాండ్ సన్ అంటే వీళ్ళ యొక్క కుమారుడు. ఇక్కడ ఇప్పుడు దాకా మనం గీసిన ఫ్యామిలీ ట్రీలో వీళ్ళిద్దరు కపుల్స్ అని, ఈ కపుల్స్ ఉమెన్ యొక్క హస్బెండ్ కి ఈయన ఫాదర్ ఇన్ లా, ఉమెన్ యొక్క హస్బెండ్ కి ఈయన ఫాదర్ అని, ఈ ఫాదర్ కి ఈయన గ్రాండ్ సన్ అని మనం ఇప్పుడు వరకు గీసిన ఫ్యామిలీ ట్రీలో మనకు అర్థమవుతుంది. ఇంకా మనకి స్టేట్మెంట్ ఏముంది? ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ద వైఫ్. ఎవరి వైఫ్? ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ద వైఫ్ అంటే ఎవరి వైఫ్? ఈ గ్రాండ్ సన్ యొక్క వైఫ్ కి, ఈ గ్రాండ్ సన్ యొక్క మళ్ళీ గ్రాండ్ సన్ కి వైఫ్ ఉంది. ఈ గ్రాండ్ సన్ యొక్క వైఫ్ కి ఫాదర్ ఇన్ లా అంట. ఈ గ్రాండ్ సన్ యొక్క వైఫ్ కి ఫాదర్ ఇన్ లా ఎవరు అవుతారు? ఈ గ్రాండ్ సన్ యొక్క ఫాదరే కదా. ఈ గ్రాండ్ సన్ యొక్క వైఫ్ కి ఫాదర్ ఇన్ లా అవుతాడు. ఈ గ్రాండ్ సన్ కి ఈయన ఫాదర్. ఈమె హెచ్ ఎందుకు పెట్టామంటే ఈ ఉమెన్ కానీ స్టార్ట్ చేశాం కాబట్టి ఉమెన్ యొక్క హస్బెండ్ కాబట్టి హస్బెండ్ కి సింబల్ గా హెచ్ అనేది పెట్టడం జరిగింది. ఈ హెచ్ ఇతనికి ఈ ఫాదర్, ఈ హెచ్ యొక్క ఈ ఉమెన్ యొక్క హస్బెండ్, ఇతను హస్బెండ్ యొక్క ఫాదర్ యొక్క గ్రాండ్ సన్, ఈ గ్రాండ్ సన్ యొక్క వైఫ్. ఈ వైఫ్ కి ఫాదర్ ఇలా అంటే ఎవరు అవుతారు? మళ్ళీ వీళ్ళ నాన్నగారే కదా. వీళ్ళ ఫాదరే ఈవిడికి ఫాదర్ ఇలా అవుతారు. అంటే ఎవరు? ఈయన మాత్రమే ఈయనకి ఫాదర్ ఇన్-లా. ఆల్రెడీ ఈయనకి ఇంకో ఫాదర్ ఇన్-లా ఉంటారు కదా, ఆయన భర్త యొక్క నాన్నగారే ఫాదర్ ఇన్-లా అవుతారు. ఈయన భర్త యొక్క నాన్నగారే మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కదా, ఆ భర్త యొక్క నాన్నగారే ఈమెకి ఈ గ్రాండ్ సన్ యొక్క వైఫ్ కి ఫాదర్ ఇన్-లా అవుతాడు. నెక్స్ట్ ఫాదర్ ఇన్-లా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, మనం ఎక్కడ ఎండ్ అవ్వాం? ఈ ఉమెన్ దగ్గర ఎండ్ అవ్వలేదు, ఈ ఫాదర్ ఇన్-లా దగ్గర ఎండ్ అయ్యాం. ఈ ఉమెన్కి మళ్ళీ ఫాదర్ ఇన్-లా అని చెప్పుకున్నాం కాబట్టి ఇది మనకి ఎండింగ్ పాయింట్ అయ్యింది. ఈ ఉమెన్ ఫాదర్ ఇన్-లా ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు మనం క్వశ్చన్ అంటే ఫైనల్ గా ఈమె ఎవరి గురించి చెప్పింది? ఈయన గురించి ఫైనల్ గా ఈ స్టేట్మెంట్ అంతా చెప్పింది, ఫైనల్ గా ఈయన గురించి చెప్పింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్? ఈ మ్యాన్ ఉమెన్ కి ఏమవుతాడని అడుగుతున్నాడు. ఈ మ్యాన్ ఇక్కడ ఉమెన్ కి ఏమవుతున్నాడు? వీళ్ళిద్దరు కపుల్స్ అని మనకు అర్థమైంది కదా. అర్థమైతే ఇప్పుడు ఈ మ్యాన్ ఈ ఉమెన్ కి ఏమయ్యాడు? హస్బెండ్. ఏమయ్యాడు? హస్బెండ్ అయ్యాడు. ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ మనం ఏం చేసాం, మనం ఎవరైతే ఈ స్టేట్మెంట్ చెప్పారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఈ ఫ్యామిలీ ట్రీ స్టార్ట్ చేసాం. తర్వాత పాయింట్ మనకి ఏంటి, మై అంటే ఈమె యొక్క రిలేషన్షిప్ మై అని ఇక్కడ కన్ఫర్మ్ గా ఉంది కాబట్టి మై ఫాదర్ ఇన్-లా అన్నాడు. మై ఫాదర్ ఇన్-లా అంటే ఫాదర్ ఇన్-లా డైరెక్ట్ గా ఉండడు కదా, మై ఫాదర్ ఇన్-లా అనే రిలేషన్ రావాలంటే మధ్యలో హస్బెండ్ అనే రిలేషన్ ఉంటే ఫాదర్ ఇన్-లా రిలేషన్ వస్తుంది. అందుకని ఈమె యొక్క హస్బెండ్ ఫాదర్ గా ఈయన గుర్తించి ఈమెకి ఫాదర్ ఇన్-లా అవ్వడం జరుగుతుంది. తర్వాత ఏమన్నాడు, ఈ ఫాదర్ ఇన్-లా గ్రాండ్ సన్. ఈ ఫాదర్ ఇన్-లా గ్రాండ్ సన్ అంటే ఈ కొడుకు కోడలు, వీళ్ళు కుమారుడే కదా, ఇతను గ్రాండ్ సన్ అవుతాడు. అందుకని ఇతను ఇక్కడ ఈ కుమారుడు యొక్క ఈ ఉమెన్ హస్బెండ్ యొక్క కుమారుడు, ఉమెన్ యొక్క కుమారుడుగా ఇతను భావించి ఈ గ్రాండ్ సన్ యొక్క వైఫ్, మళ్ళీ ఈ వైఫ్ కి ఇతను ఫాదర్ ఇన్-లా. లాస్ట్ ఇక్కడ ఎండ్ అయిన మన స్టేట్మెంట్ ఈ మా కుమారుడు వైఫ్ యొక్క ఫాదర్ ఇన్-లా అంటే ఎవరు? ఈయన, ఈ కుమారుడికి తండ్రి, ఈయనకి ఫాదర్ ఇన్-లా అయ్యాడు, ఈ ఉమెన్కి హస్బెండ్ అయ్యాడు. ఓకేనా? అందుకు మనకి ఆప్షన్ 1 కరెక్ట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాయింటింగ్ టు ఏ ఉమెన్. ఇక్కడ ఏమవుతుంది, ఒక ఉమెన్ చూపించి ఇన్ ఏ ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఒక ఉమెన్ చూపించి ఒక మ్యాన్ చెప్పడం జరుగుతుంది. ఒక ఉమెన్ చూపించి ఒక మ్యాన్, ఇక్కడ స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? మ్యాన్ అనేవాడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంట, షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై వైఫ్ ఈజ్ ఓన్లీ సన్. హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు
మ్యాన్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ఎమ్. ఈ మ్యాన్ అనేవాడు మన స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఫ్యామిలీ ట్రీని ఎమ్ దగ్గరని స్టార్ట్ చేసినట్లయితే ఎమ్ మ్యాన్ అని మనకు కన్ఫర్మ్ అయింది కదా, అందుకని ఇతన్ని మనం ఒక స్క్వేర్ బాక్స్ లో ఉంచినట్లయితే ఇక్కడ మనం మై అనే స్టేట్మెంట్ మళ్ళీ మనకి ఎక్కడ కనబడుతుంది? మై అనే స్టేట్మెంట్ మై వైఫ్ ఈజ్ ఓన్లీ సన్. మై వైఫ్ ఓన్లీ సన్. వీళ్ళ వైఫ్ ఓన్లీ సన్. ఈయనకి ఏమవుతాడు? ఈయనకి కూడా సన్నే కదా అవుతాడు. ఈ మ్యాన్ యొక్క వైఫ్ అంటే జనరల్ లేడీ అని కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం సర్క్యులర్ లో ఉంచుకున్నాం. ఈవిడికి యొక్క ఓన్లీ సన్ ఈయనకి కూడా ఓన్లీ సన్నే అవుతున్నాడు, ఎందుకంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి. ఓన్లీ సన్ ఏమవుతున్నాడు? ఓన్లీ సన్. ఈయనకి కూడా ఓన్లీ సన్నే అవుతున్నాడు. నెక్స్ట్ ద ఫాదర్ అంటే ఎవరు? ఈ మ్యాన్ వైఫ్ యొక్క ఓన్లీ సన్నకి ఫాదర్ అంట. మళ్ళీ ఎవరు అవుతారు? ఈయనే అవుతారు. మళ్ళీ ఒక సన్నకి ఒక ఫాదరే కదా ఉంటాడు. ఆల్రెడీ ఫాదర్ని ఇక్కడ మనం చూపించేసాం. ఈ ట్రీలో ఆల్రెడీ ఫాదర్ని ఇక్కడ చూపించాం. మళ్ళీ వేరే ఫాదర్ని మనం చూపించడానికి అవకాశం ఉండదు కదా. కొంచెం ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అయ్యి ఈ వైఫ్కి ఫాదర్, ఈ సన్నకి ఫాదర్ అంటే మనం వేరే ఫాదర్ని ఈ ట్రీలో రిప్రజెంట్ చేయడానికి చూస్తాం. కానీ ఆల్రెడీ ఫాదర్ని ఒకసారి చూపించేసాం. మళ్ళీ ఏమంటున్నాడు? మై వైఫ్ ఓన్లీ సన్ ఫాదర్ అంట. మై వైఫ్ ఓన్లీ సన్ ఫాదర్ అంటే మళ్ళీ అతనే. ఓకేనా? ద ఫాదర్ అంటే అతనే. ద మదర్ ఎవరికి మదరు? ఈ ఫాదర్కి మదర్ అంట. ఈ ఫాదర్కి మదర్ అంటే ఈ ఫాదర్కి మదర్. ద మదర్. ఇక్కడ మన ఈ మదర్ దగ్గర మనకి ఈ ఫ్యామిలీ ట్రీ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్? అయితే ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ ఇది కదా. ఈ మ్యాన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసాం, ఈ ఉమెన్ దగ్గర మనం ఎండ్ చేసాం. ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా చూసి ఈ స్టేట్మెంట్ అంతా మనకు అవసరం. వీళ్ళిద్దరి గురించే. ఈ స్టేట్మెంట్ అంతా ఎవరి గురించి చెప్పాడు? లాస్ట్కి ఈ స్టేట్మెంట్ అంతా ఈమె గురించి చెప్పాడు కాబట్టి హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్. ఈ మ్యాన్కి ఏమవుతుంది? ఈ మ్యాన్కి ఏమవుతుంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఈ మ్యాన్కి ఏమవుతుంది? వీళ్ళిద్దరూ తల్లి కొడుకులను మనకు అర్థమైంది కదా. అప్పుడు ఈ మ్యాన్కి తల్లి అవుతుంది. ఈ మ్యాన్కి కొడుకు అవుతున్నాడు. ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్ ఏంటంటే ఈ మ్యాన్కి ఏమవుతుంది? ఫైనల్గా ఈ మ్యాన్కి ఏమైంది? తల్లి అవడం జరుగుతుంది, మదర్ అయ్యింది. మనం ఈ థర్డ్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ ఎక్స్ సెయిడ్ టు హిస్ ఫ్రెండ్ వై షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ మై మదర్. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. అంటే ఈ స్టేట్మెంట్ అంతా వచ్చిన తర్వాత ఏమంటుందంటే ఈ ఎక్స్ అనేవాడు ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్న పర్సన్ కి ఏమవుతున్నాడని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి స్టేట్మెంట్ చెప్పేది ఎవరు? స్టేట్మెంట్ ఎక్స్ అనేవాడు వైకి చెప్తున్నాడు. ఎక్స్ యొక్క ఫ్యామిలీ గురించి వైకి చెప్తున్నాడు కాబట్టి అసలు ఇక్కడ ఫ్యామిలీ ట్రీ అంతా ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వైకి చెప్తున్నాడు. వై అనేవాడు ఇందులో ఇన్వాల్వ్ లేడు కాబట్టి అసలు మనం వైని కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు మనం ఫ్యామిలీ ట్రీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాము? ఎవరైతే స్టేట్మెంట్ చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కదా ఫ్యామిలీ ట్రీని స్టార్ట్ చేయాలని చెప్పాము. స్టేట్మెంట్ ఎవరు చెప్తున్నారు? ఎక్స్ అనేవాడు చెప్తున్నారు కాబట్టి ఎక్స్ యొక్క జెండర్ ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు. ఎక్స్ బాయా లేదా గాల్ అనేది ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ మనం తర్వాత స్టేట్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇది ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరే స్టార్ట్ చేసి మై అన్న వార్డ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ట్రీని కంటిన్యూ చేయాలి. ఇక్కడ మై అన్న వార్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, మై మదర్ అంటే ఎవరు స్టేట్మెంట్ చెప్పేది? ఎక్స్. మై మదర్ అంటే నా మదర్ అని చెప్తున్నాడు. ఎక్స్ యొక్క మదర్ జెండర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎక్స్ యొక్క మదర్ ని సర్క్యులర్ లో ఉంచడం జరిగింది. నెక్స్ట్ ద ఫాదర్. ఎవరి ఫాదర్? ఎక్స్ మదర్ యొక్క ఫాదర్. ఈ ఫస్ట్ మై మదర్ అని చెప్పాడు. ద ఫాదర్ అంటే ఎక్స్ మదర్ యొక్క ఫాదర్ అంటే మనకి జెండర్ కన్ఫర్మ్ అయింది కదా, బాయ్ అని. అందుకని మనం స్క్వేర్ బాక్స్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేది ఎక్స్, అందుకని ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ పాయింట్ అయితే
ఎక్స్ కానీ మన ఫ్యామిలీ ట్రీని మొదలు పెడితే మై మదర్ అన్నాడు కాబట్టి ఎక్స్ యొక్క మదర్, మై మదర్ యొక్క ఫాదర్, ఫాదర్ అంటే ఈ ఎక్స్ యొక్క మదర్, మదర్ యొక్క ఫాదర్, ఇలా 2 జనరేషన్ కి మనకి ఫ్యామిలీ ట్రీ అనేది రావడం జరిగింది. షీ ఈజ్ ద ఓన్లీ డాటర్, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఎవరికి? ఆల్రెడీ చూడండి ద ఫాదర్, ద ఫాదర్, ద ఫాదర్ అనేది మన ఎక్స్ మదర్ యొక్క ఫాదర్, ఎక్స్ మదర్ యొక్క ఫాదర్ కి మళ్ళీ ఓన్లీ డాటర్ అంట. ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ ఎవరు వస్తారు? ఎక్స్ మదర్ యొక్క ఫాదర్ కి ఓన్లీ డాటర్ అంటే, ఓన్లీ డాటర్ అంటే ఏకైక కుమార్తెనే కదా. ఇక్కడ ఆల్రెడీ కుమార్తె గురించి మనం ప్రస్తావించాం కదా, ఎక్స్ మదరే ఈ ఫాదర్ కి కుమార్తె అవుతుంది. ఓన్లీ డాటర్ అంటే వేరే కుమార్తె లేనట్లే కదా. అందుకని ఈ ఎఫ్ యొక్క ఈ ఎక్స్ మదర్ యొక్క ఫాదర్ కి మళ్ళీ ఓన్లీ డాటర్ ఎవరు అవుతున్నారంటే ఎక్స్ యొక్క మదరే అవుతున్నారు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఈ స్టేట్మెంట్ అంతా ఎక్స్ చెప్పింది ఎవరి కోసం? ఈ ఎక్స్ యొక్క మదర్ కోసం ఈ స్టేట్మెంట్ అంతా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఫ్యామిలీ ట్రీ అనేది ఎక్కడ ఎండ్ అయ్యింది? ఎఫ్ దగ్గర ఎండ్ అవ్వలేదు. మళ్ళీ ఎఫ్ దగ్గర నుంచి ఈ ఎఫ్ కి ఓన్లీ డాటర్ అని చెప్పి మళ్ళీ మనం కిందకి రావడం జరిగింది. ఈ ఎఫ్ కి ఓన్లీ డాటర్ ఎవరు? ఎక్స్ యొక్క మదరే అవుతుంది. అప్పుడు మన స్టేట్మెంట్ ఇక్కడ ఎక్స్ యొక్క మదర్ దగ్గర ఎండ్ అయింది. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న పర్సన్ కి ఎక్స్ ఏమవుతాడు మన క్వశ్చన్. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ కి ఎక్స్ ఏమయ్యాడు? వీళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా. అప్పుడు ఈ ఫోటోలో ఉన్న పర్సన్ ఎక్స్ యొక్క తల్లి, ఈ ఫోటోలో ఉన్న పర్సన్ కి ఎక్స్ ఏమయ్యాడు? అయితే డాక్టర్ అవ్వాలి లేదా సన్ అవ్వాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో డాక్టర్ కి సంబంధించిన ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి ఇది కూడా మనం జెండర్ బాయ్ కింద భావించి ఇక్కడ మనం సన్ అయితే డాక్టర్ లేకపోతే సన్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ డాక్టర్ ఎక్కడ లేదు కాబట్టి ఇంకా ఈ అమ్మకి ఈ ఎక్స్ యొక్క మదర్కి ఎక్స్ ఏమవుతుందంటే సన్ అవుతున్నాడు. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే, రీతా టోల్డ్ మనీ ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే ఇన్ ద బీచ్ వాజ్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ బ్రదర్ ఇన్ లా మై ఫ్రెండ్స్ మదర్ అవ్వీజ్ గర్ల్ రిలేటెడ్ రీతా ఈజ్ ఫ్రెండ్. అంటే రీతా చెప్తుంది మనీకి, ఏం చెప్తుంది? నాకు ఒక గర్ల్ నిన్న బీచ్ లో కలిసిందని చెప్తుంది. బీచ్ లో కలిసి ఆ గాల్ గురించి మనీకి స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ గాల్కి తనకి ఏ సంబంధం లేదు. ఆ గాలు రీతా ఫ్రెండ్ కి ఆ గాల్కి సంబంధం ఉంది. ఇక్కడ మనం చూసాం కదా, ఏం చెప్తున్నాడు? మై ఫ్రెండ్స్ మదర్ అంటే రీతా యొక్క ఫ్రెండ్ కి ఆ గాలికి మాత్రమే ఇక్కడ సంబంధం ఉంది. ఇక స్టేట్మెంట్ ఎవరి గురించి చెప్తుంది? రీతా చెప్తుంది. కానీ ఎవరి గురించి? రీతా ఫ్రెండ్ గురించి చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? రీతా ఫ్రెండ్ దగ్గర నుంచి మనం స్టేట్మెంట్ ఇక్కడ ఫ్యామిలీ ట్రీ అనేది స్టార్ట్ చేయాలి. రీతా ఫ్రెండ్, రీతా అనేది గాలు, జెండర్ గాలి కింద కన్ఫర్మ్ అయింది కాబట్టి రీతా ఫ్రెండ్ ని కూడా మనం గాలిని భావించవచ్చు. లేదా మనం జెండర్ కన్ఫర్మ్ లేదు అనుకుంటే ఆ రీతా యొక్క ఫ్రెండ్ ని మనం అలానే ఉంచవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు? మై ఫ్రెండ్స్ మదర్ అంటే రీతా యొక్క ఫ్రెండ్ యొక్క మదర్ అంట. రీతా యొక్క ఫ్రెండ్ యొక్క మదర్ అంటే మనకి ఏమవుతుంది? రీతా ఫ్రెండ్ యొక్క మదర్ అంటే మనకి జెండర్ కన్ఫర్మ్ అయింది కదా, లేడీ అని. మై ఫ్రెండ్స్ మదర్ కి బ్రదర్ ఇన్ లా అంట. మా ఫ్రెండ్ మదర్ కి బ్రదర్ ఇన్ లా. వీళ్ళ ఫ్రెండ్ మదర్ కి బ్రదర్ ఇన్ లా ఎలా వస్తారు? డైరెక్ట్ బ్రదర్ ఇన్ లా రారు కదా. ముందు వీళ్ళ మదర్ కి హస్బెండ్, వాళ్ళ మదర్ కి హస్బెండ్ యొక్క బ్రదరే కదా ఈవిడికి మదర్ ఇన్ లా అవుతున్నాడు. డైరెక్ట్ ఈ హస్బెండ్ అనే రిలేషన్ లేకపోయినట్లయితే ఈ బ్రదర్ ఇన్ లా అనే రిలేషన్ మనకి రాదు కాబట్టి ఈ హస్బెండ్ గురించి మనకు ప్రస్తావన లేదు. కానీ బ్రదర్ ఇన్ లా ఎలా వచ్చాడు? ఈ హస్బెండ్ వాళ్ళు వచ్చాడు కాబట్టి హస్బెండ్ అని కూడా ఈ ఫ్రెండ్ యొక్క మదర్ కి హస్బెండ్ అని రిప్రజెంట్ చేసి హస్బెండ్ బ్రదర్ రిప్రజెంట్ చేస్తే ఇక్కడ రీతా ఫ్రెండ్ యొక్క మదర్ కి బ్రదర్ ఇన్ లా అనేది రావడం జరుగుతుంది. మై బ్రదర్ ఇన్ లా ఇక్కడికి మనకి స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ద యంగెస్ట్ డాటర్ ఎవరికి? ఈ ఫ్రెండ్ రీతా యొక్క ఫ్రెండ్ మదర్ బ్రదర్ ఇన్ లా కంట యంగెస్ట్ డాటర్ అంట. యంగెస్ట్ డాటర్ అంటే ఏమవుతుంది? యంగెస్ట్ డాటర్ అంటే డాక్టర్ అంటే మనకి లేడీ అని జెండర్ కన్ఫర్మ్ అయింది కదా. లేడీ అని జెండర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక్కడ మనం సర్కిల్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? బ్రదర్స్ యొక్క పిల్లలు అవుతున్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు క్వశ్చన్ ఏమో, హౌ గాల్
రిలేటెడ్ టు రేతా ఈస్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంతా రేతా ఎవరి గురించి చెప్పింది? ఈ గాలి గురించి చెప్పింది. రేతా యొక్క ఫ్రెండ్ మదర్ యొక్క బ్రదర్ ఇల్లా డాటర్ గురించి చెప్పింది. మదర్ రేతా ఫ్రెండ్ మదర్ ఇల్లా యొక్క రేతా ఫ్రెండ్ మదర్ యొక్క బ్రదర్ ఇల్లా డాటర్ గురించి స్టేట్మెంట్ చెప్పింది కాబట్టి రేతా ఫ్రెండ్ తో మనం ఇక్కడ మనం స్టార్ట్ చేసాం ఫ్యామిలీ ట్రీ. ఎక్కడ ఎండ్ చేసాం? ఈ రేతా ఫ్రెండ్ యొక్క మదర్ బ్రదర్ ఇల్లా డాటర్ యంగెస్ట్ డాటర్ దాన్ని మనం ఈ ఎండ్ చేసాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? వీళ్ళిద్దరు ఏమవుతారు? బ్రదర్స్ యొక్క పిల్లలు ఏమవుతారు? కజిన్స్ అవుతారు. బ్రదర్స్ యొక్క పిల్లలు మనకి ఏమవుతారు? కజిన్స్ అవుతారు. బ్రదర్స్ యొక్క పిల్లలు కజిన్స్ అవుతారు. బ్రదర్స్ యొక్క పిల్లలు ఎందుకు కజిన్స్ అవుతారు అనేది మనం పార్ట్ 1 వీడియోలో క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసి ఇది చూసినట్లయితే ఇది అందరికీ అర్థం అవడానికి అవకాశం ఉంది. ఏమవుతారు? కజిన్స్ అవుతారు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? కజిన్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ ఏ గర్ల్ సైడ్ హీ ఈజ్ ఏ సన్ ఆఫ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ మై అంకుల్. హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు ద గర్ల్. ఇక్కడ ఒక గర్ల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏమనిస్తుంది? గర్ల్ స్టేట్మెంట్ ఏమనిస్తుంది అంటే ఎవరికి? ఒక బాయ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఒక బాయ్ ని పరిచయం చేస్తూ ఈ గర్ల్ స్టేట్మెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ బాయ్ గురించి ఈ స్టేట్మెంట్ అంతా చెప్పడం జరుగుతుంది. అందుకని ఎవరు చెప్తున్నారు? ఈ గర్ల్ చెప్తున్నారు కాబట్టి ఆ గర్ల్ దగ్గర నుంచి గర్ల్ దగ్గర నుంచి మనం ఈ ఫ్యామిలీ ట్రీని స్టార్ట్ చేద్దాం. గర్ల్ అంటే జెండర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి సర్కిల్లో ఉంచాం. ఎక్కడ? మై అంకుల్. ఎక్కడ? మై అంకుల్ కానించి మై అనే వార్డ్ కానించే మనం ఈ ఫ్యామిలీ ట్రీని కంటిన్యూ చేస్తున్నాం కదా. మై అంకుల్. ఈ గర్ల్ కి అంకుల్ అంటే ఎవరు? డైరెక్ట్ గా అంకుల్ అనే రిలేషన్ ఎలా వస్తుంది అంటే ఈ గర్ల్ మదర్ యొక్క బ్రదర్. ఈ గర్ల్ కి మదర్ యొక్క బ్రదర్ ఏమవుతాడు? ఈ గర్ల్ కి అంకుల్ అవుతాడు. ఈ గర్ల్ కి మదర్ యొక్క బ్రదరే కదా ఈ గర్ల్ కి అంకుల్ అవుతాడు. డైరెక్ట్ ఇక్కడ మై అంకుల్. ఈ గర్ల్ చెప్తుంది మై అంకుల్ అని చెప్తుంది. కానీ అంకుల్ ఎలా అయ్యాడంటే మదర్ ఉంటే మదర్ యొక్క బ్రదరే అంకుల్ అవుతాడు. అంటే ఈ గర్ల్ యొక్క మదర్ గురించి మనకు ప్రస్తావన లేదు, కానీ డైరెక్ట్ అంకుల్ రిలేషన్ మనకి ఏర్పడదు. కాబట్టి ఆ అంకుల్ రిలేషన్ ఎలా ఏర్పడిందో చూపించడానికి ఈ గర్ల్ కి మదర్ ను మనం ఈ ఫ్యామిలీ ట్రీలో రిప్రజెంట్ చేయడం జరిగింది. ద ఫాదర్ ఎవరికి ఫాదర్? ఈ గర్ల్ యొక్క అంకుల్ ఫాదర్ అంటే జెండర్ ఏంటి? మనకి జెంట్స్ అని కన్ఫర్మ్ అయింది కాబట్టి సర్కిల్లో ఉంచడం జరిగింది. ఈ గాలి యొక్క అంకుల్ ఫాదర్ కి ఈ గాలి యొక్క అంకుల్ అండ్ ఈ గాలి యొక్క తల్లి కూడా కూతురు కొడుకు అయి ఉన్నారు. నెక్స్ట్ ద ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ ఎవరు వస్తారు? ద ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ ఈ గాలి యొక్క మదరే ఈ ఫాదర్ కి ఓన్లీ డాటర్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ డాటర్ ఈమె, ఇంకా ఈ ఫాదర్ కున్న కుమార్తె, ఏకైక కుమార్తె, ఇంకో కుమార్తె లేదు. కాబట్టి ఈ డాటర్ అని ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఈ గాలి యొక్క మదరే ఈయనకి డాటర్ అవుతుంది. ఓన్లీ డాటర్ ఈజ్ సన్ ఆఫ్ ది ఓన్లీ డాటర్. ఎవరికి? ఈమె యొక్క ఈయన యొక్క ఈ గార్లి యొక్క అంకుల్ ఫాదర్ యొక్క డాటర్ యొక్క సన్. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇంకా ఎండ్ అయిపోయింది. మనకి స్టేట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఈ గర్ల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఈ మదర్ యొక్క సన్న దగ్గర మనకి స్టేట్మెంట్ ఎండ్ అయింది. ఇప్పుడు ఈమె యొక్క పిల్లలు వీళ్ళిద్దరు ఇప్పుడు ఏమవుతున్నారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా అవుతున్నారు. క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్? మనకి ఈ బాయ్ గురించే ఈ స్టేట్మెంట్ అంతా చెప్పడం జరిగింది. ఈ బాయ్ తో మనకి స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ గాల్ ఏం చేసింది? ఈ బాయ్ గురించి స్టేట్మెంట్ అంతా చెప్పింది. సో ఈ గాల్ కి ఏమవుతున్నాడు? క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు ద గర్ల్? ఈ గాల్ కి ఏమవుతున్నాడు? వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా. అప్పుడు ఈ బాయ్ ఈ గాల్ కి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. ఆప్షన్ 1 మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ ఏ ఉమెన్ సేస్
హీ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ ది ఓన్లీ డాటర్ ఇన్ లా మై ఓన్లీ సన్స్ ఫాదర్. హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్. ఇక్కడ పాయింటింగ్ టు మ్యాన్, ఒక మనిషిని పాయింట్ చేసి ఇన్ ఫోటోగ్రాఫ్, ఒక మనిషిని ఒక ఫోటోలో పాయింట్ చేసి ఉమెన్ చెప్తుంది. చెప్పే పర్సన్ ఎవరంటే ఉమెన్. చెప్పే పర్సన్ ఎవరు? ఉమెన్ దగ్గర నుంచి మనం ఈ స్టేట్మెంట్ స్టార్ట్, ఈ ఫ్యామిలీ ట్రీ మనం స్టార్ట్ చేసినట్లయితే ఏం చెప్తుంది? మై ఓన్లీ సన్స్ ఫాదర్. మై ఓన్లీ సన్స్ ఫాదర్. మై ఓన్లీ సన్స్ ఫాదర్ అంటే ఈ ఉమెన్ కి ఏమవుతారు? వీళ్ళ యొక్క కొడుక్కి యొక్క తండ్రి ఉమెన్ కి ఏమవుతాడు? హస్బెండ్ అవ్వడం జరుగుతుంది. మై ఓన్లీ సన్స్ ఫాదర్ ఉంది కదా, ఈ హస్బెండ్ కి మళ్ళీ ఒక సన్ కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి మనం ఈ యారో మార్క్స్ ని మనం రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు మనం ఎక్కడ? మై ఓన్లీ సన్స్ ఫాదర్. నెక్స్ట్ డాటర్ ఇల్లా. ఎవరు డాటర్ ఇల్లా? మై ఓన్లీ సన్స్ ఫాదర్. ఈ సన్ యొక్క ఫాదర్ ఎవరు? ఈయన డాటర్ ఇల్లా అంటే మళ్ళీ ఎవరు వస్తారు? ఈయన యొక్క వైఫే కదా ఈయన డాటర్ ఇల్లా అవుతుంది. ఈయన యొక్క కొడుకు యొక్క భార్య, కొడుకు యొక్క భార్య ఏమవుతుంది? డాటర్ ఇల్లా, కోడలు అవడం జరుగుతుంది. ద ఓన్లీ డాటర్ ఇల్లా. ఒకే ఒక డాటర్ ఇల్లా అంటే ఒకే ఒక కొడుకు, ఒకే ఒక డాటర్ ఇల్లా. హీఈస్ ద ఓన్లీ సన్. మళ్ళీ వీళ్ళిద్దరికి కూడా ఒక సన్ ఉండడం జరిగింది. వీళ్ళిద్దరికి ఏమైంది? ఒక సన్ ఉండడం జరిగింది. ఎవరికి? ఈ ఉమెన్ కి. ఈ ఉమెన్ యొక్క భర్త, ఉమెన్ యొక్క హస్బెండ్ యొక్క కొడుకు యొక్క వైఫ్. ఈ వైఫ్ కి మళ్ళీ ఒక సన్ ఉండడం జరిగింది. ఎవరు? ఈ వైఫ్ కి సన్ అంటే ఈయనకు కూడా ఆటోమేటిక్ గా సన్ అవుతున్నాడు కదా, ది ఓన్లీ సన్. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఎక్కడ అయింది? ఎండ్ అయిందంటే ఇక్కడ స్టేట్మెంట్ ఎండ్ అయింది. మనకి స్టేట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ మనకి ఈ ఉమెన్ దగ్గర స్టేట్మెంట్ స్టార్ట్ అయింది. అంటే ఈ ఉమెన్ దగ్గర మన ఫ్యామిలీ ట్రీని స్టార్ట్ చేసాం. ఈ సన్, ఈ ఉమెన్ యొక్క కొడుకు దగ్గర మనం ఈ ఫ్యామిలీ ట్రీ అనేది ఎండ్ చేయడం జరిగింది. హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ ద ఉమెన్ అంటే ఈ ఉమెన్ కి ఏమవుతున్నాడు అని అడుగుతున్నాడు. వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? ఈ పర్సన్ ఏమవుతుంది? తండ్రి యొక్క తల్లి కాబట్టి ఏమవుతుంది? నాయనమ్మ అవడం జరుగుతుంది. అప్పుడు ఈ పర్సన్ ఈమె ఏమవుతున్నాడు? గ్రాండ్ సన్, మనవడు అవడం జరుగుతుంది. అందుకే మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే మనకి ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది కాబట్టి ఈ టైప్ 3 క్వశ్చన్స్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్ తో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు ఒక బూస్టర్ లాగా అనిపిస్తుంది కాబట్టి మేము మరిన్ని వీడియోలు చేయాలనే ఉత్సాహం మాలో కలుగుతుంది. అందుకని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.